అభిమన్యుడు అతి చిన్న వయసులోనే వీరమరణం పొందాడని మనందరికీ తెలిసిన విషయం. కానీ ఆ మరణం వెనుకున్న రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామా. మహాభారత కాలానికి ముందుగా దేవలోకంలో ఒక అందమైన ప్రకాశవంతమైన కుమారుడు ఉండేవాడు. అతను చంద్రుని కుమారుడు. పేరు వచ్చెస్. చంద్రుడికి అతనిపై అపారమైన ప్రేమ. వచ్చెస్ ఎంతో వీరుడు, ధైర్యవంతుడు. ఒకసారి దేవతలు భూమిపై అధర్మం పెరిగిపోతుందని భావించి దాన్ని తగ్గించడానికి మహాయుద్ధం అవసరం అని నిర్ణయించారు. అప్పుడు దేవతలందరూ భూమిపై అవతరించడానికి సిద్ధమయ్యారు. తరువాత వారు చంద్రుడిని, నీ కుమారుడిని భూమిపై జన్మింపజేయాలి, అతను మహావీరుడిగా పుట్టి ధర్మాన్ని స్థాపించాలి అని అడిగారు. చంద్రుడు కొద్దిగా దిగులు పడ్డాడు. తన కుమారుడిని విడిచి ఉండటం అతనికి కష్టం, కానీ ధర్మం కోసం అంగీకరించాడు. అయితే ఒక షరతు పెట్టాడు. నా కుమారుడు భూమిపై ఎక్కువ కాలం ఉండకూడదు, అతను చిన్న వయసులోనే తిరిగి నా దగ్గరకు రావాలి. దేవతలు ఆ షరతును ఒప్పుకున్నారు. అలా చంద్రుడి కుమారుడు వచ్చెస్ భూమిపై అభిమన్యుడిగా జన్మించాడు. అర్జునుడు సుభద్రల కుమారుడిగా చిన్న వయసులోనే అతను అపారమైన ధైర్యం, యుద్ధ నైపుణ్యం చూపించాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు చక్రవ్యూహాన్ని ఛేదించడానికి ముందుకు వచ్చాడు. అతనికి దానిలో ప్రవేశించడం మాత్రమే తెలుసు, బయటకు రావడం తెలియదు. అయినా కూడా ధర్మం కోసం వెనుకడుగు వేయలేదు. అతను ఒంటరిగా అనేక మహావీరులతో పోరాడి అద్భుతమైన వీరత్వం చూపించాడు. కానీ చివరికి అన్యాయంగా కలిసి దాడి చేసిన కౌరవ సైన్యం చేత అతను వీరమరణం పొందాడు. అలా తన తండ్రి చంద్రుడు పెట్టిన షరతు నెరవేరింది. అభిమన్యుడు తిరిగి దేవలోకానికి చేరాడు. ధర్మం కోసం జీవించడం గొప్పది. వయసు చిన్నదైనా ధైర్యం, త్యాగం ఉంటే మన పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.